जय श्रीकृष्ण। शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं। कृष्णं वन्दे जगद्गुरुं। బమ్మెన పోతనామాత్య ప్రణీత శ్రీ మహాభాగవతం రామకృష్ణ మఠం వాళ్ళు ప్రచురించినది ప్రథమ స్కంధంలో ఉన్నాము. కథా ప్రారంభం చేస్తున్నారు. దేవతాస్తుతి చేసి కథా ప్రారంభానికి కూడా ముందర దేవస్థుతిని చేస్తున్నారు పోతనామాత్యులు. విశ్వజన్మస్థితి విలయంబులెవ్వని వలన నేర్పడునను వర్తనమున వ్యావర్తనమున కార్యములందభిఘ్నుడై తాన రాజగుతు చిత్తమున చేసి వేదంబులజునకు విదితములు గావించే నెవ్వడు బుధులు మోహింతురెవ్వనికి నెండ మావులు నీట గాచాదుల అన్యోన్య బుద్ధి తానడరునట్లు త్రిగుణ సృష్టి ఎందు దీపించి సత్యము భంగిదోతు స్వప్రభానిరస్త కుహకుడెవ్వదతని కోరి చింతించెదా ననగు సత్యు వరుని ననుదినంబు. భాగవత కథను ప్రారంభిస్తూ పరమాత్మను గురించి స్తుతిస్తున్నారు బొమ్మర పోతనామాత్యుల వారు. ఈ విశ్వం యొక్క జన్మ స్థితి విలయాలు ఎవరి వలన ఏర్పడుతుంటాయో, ముందుకు వెళ్ళడానికి వెనక్కు మరలడానికి సమస్త కార్యములందు తెలివి కలిగి తాను సర్వసమర్థుడై మనస్సులో వేదములు బ్రహ్మకు విదితం చేశాడు ఆ పరమాత్మ. పండితులు ఎవరిని మోహిస్తారో, ఈ సృష్టి అంతా ఎండమావుల్లో, నీటిలో, గాజు వస్తువుల్లో లాగా అసత్యమైన సత్యంగా భాషిస్తూ ఎలా కనిపిస్తుందో, త్రిగుణ సృష్టి ఎందులో దీపించి సత్యముగా తోస్తూ ఉంటుందో, ఎవడు తన తేజస్సుచే మాయను తొలగిస్తాడో అలాంటి అనగునే సత్యస్వరూపుణ్ణి ప్రతినిత్యము నేను సేవిస్తాను. వ్యాసకృతమైన భాగవతం కూడా ఈ శ్లోకంతోనే ప్రారంభమవుతుంది. ఈ కార్యకారణాత్మక జగత్తు యొక్క సృష్టి స్థితి లయలు ఆ పరమాత్మతోనే ఏర్పడ్డాయి. మట్టి సత్తాతో కొండకు సత్తా ఉన్నట్టు, బంగారం యొక్క ఉనికితోనే ఆభరణానికి ఉనికి సిద్ధించినట్లు ఆ పరమాత్మ సత్తాతోనే జగత్తు ప్రకాశిస్తుంది. అంటే పరమాత్మ యొక్క ఉనికితోనే సృష్టికి ఉనికి ఏర్పడింది. అందుచేత ఆ పరమ సత్యమైన పరమాత్మను నేను ధ్యానిస్తున్నాను. ఇలా సత్యం పరం ధీమహి అనే గాయత్రి మహామంత్రంతో ప్రారంభించడం వల్ల గాయత్రి నామ బ్రహ్మస్వరూపమైంది ఈ గ్రంథం. గాయత్రిని అతిశయింపచేస్తూ ధర్మాన్ని విరివిగానున్న వృత్రాసుర సంహారాన్ని ఎందులో చెప్తామో ఆ గ్రంథాన్ని భాగవతం అంటారని మత్స్య పురాణం చెప్తోంది. కనుక ఈ పురాణం శ్రీ మహాభాగవతము అని పిలువబడుతోంది. శ్రీమంతమై ముని శ్రేష్ఠ కృతంబైన భాగవతంబు సద్భక్తితోడ వినగోరు వారల విమల చిత్తంబుల చెచ్చర నీషుండు చిక్కుగాక ఇతర శాస్త్రంబుల నీషుడు చిక్కునే మంచి వారలకు నిర్మత్సరులకు కపట నిర్ముక్తులై కాంక్షసేయకయును దగిలి ఉండుట మహాతత్వబుద్ధి బరగన ఆధ్యాత్మికాది తాపత్రయంబు నడచి పరమార్థభూతమై అధిక సుఖద మై సమస్తంబు కాకయు నయ్యు నుండు వస్తు వెరుగంగ జగదు భాగవతమునందు. ఈ భాగవతం వినేవాళ్ళకు కూడా అనేకమైన సంపదలను ఇస్తుంది. సకల సంపదలు కలిగి మునిశ్రేష్ఠుడైన వేదవ్యాస మునీంద్రుని చేత చెప్పబడిన ఈ భాగవతాన్ని సద్భక్తితో వినాలనే కుతూహం కలవారి మనస్సులలో ఈశ్వరుడు చిక్కుతాడు. ఈశ్వరుణ్ణి పొందగలరు వాళ్ళు. అంతేకాని ఇతర శాస్త్రాల చేత ఈశ్వరుడు చిక్కుతాడా? మంచివాళ్ళు, మత్సరం లేని వాళ్ళు ఆయన సజ్జనులు కపటాన్ని విడిచి ఎలాంటి కోరిక లేకుండా భాగవత శ్రవణమునందే బుద్ధి కలిగి ఉండడం మంచిది. అలాంటి వాళ్ళు ఆధ్యాత్మికము, అధిభౌతికము, అధిదైవికము అనే తాపత్రయం నశించి ఈ భాగవతంలో పరమార్థభూతము, అధిక సుఖదము అయిన వస్తువుని తెలుసుకుంటారు.
వేద కల్ప వృక్ష విగళితమై శుక ముఖ సృధా ద్రవమున మనసియున్న భాగవత పురాణ ఫల రస స్వాదన పదవి గనుండు రసిక భావవరులు. వినే వాళ్ళందరికీ కూడా పోతన గారు చెప్తున్నారు, వేదం అనే కల్పవృక్షం నుండి పండి రాలి శుకముఖ సుధాద్రవంతో నిండి, శుక మహర్షి తెలియచేశారు అందరికీ, అతని ముఖాన్నించి వచ్చిన సుధాద్రవంతో నిండి ఉన్న ఈ భాగవత పురాణం ఫలం అనే రసాన్ని ఆస్వాదించడానికి రసజ్ఞులైన భావ విధులు తరలిరండి అని పిలుస్తున్నారు. పుణ్యంబై మునివల్లభ గణ్యంబై కుసుమ ఫల నికాయోత్థిత సాద్గుణ్యమై నైమిసాఖ్యారణ్యంబును దింపదగు అరణ్యాల్లో చాలా పుణ్యప్రదమైంది నైమిసారణ్యం. పుణ్యప్రదము, ముని వల్లభుల చేత గణ్యము, పుష్ప ఫల సమూహముల చేత నిండిన తరువరేణ్యము అయిన నైమిసారణ్యం అరణ్యములన్నింటిలోనూ కూడా స్తుతింపదగినది అని చెప్తూ పోతనామాత్యులు ఈ మహాభాగవతంలో నైమిసారణ్యం ఎలా ఉందో చెప్తారు. భాగవత కథా శ్రవణము మొట్టమొదట నైమిసారణ్యంలో జరిగింది. అది ఎలా జరిగింది అన్నది చెప్తున్నారు. ఆ నైమిసారణ్యాన్ని గురించి వివరణ ఇస్తున్నారు. ఆ నైమిసారణ్యం గురివింద చెట్లతో, వెలగ చెట్లతో, మాధవి మన్మథ మహామహితమైన విష్ణువు మందిరంలాగా ఉందిట. ఏడాకుల అరటి చెట్లతో శారదాన్వితమైన బ్రహ్మదేవుని భవనంలాగా ఉంది. చిత్రమూలం, ఉలిమిరి, మరువము, పెద్ద ఏలకి, రుద్రాక్ష, కరక, నంది, అడ్డసర, లొద్దుగా, మారేడు, శ్రీవల్లి, జువ్వి చెట్లతో, వన్హి, వరుణ, సమీరణ, చంద్ర, రుద్ర, హైమవతి, కుబేర, వృషభ, గాలవ, శాండిల్య, పాశుపత, జటిపతల మండితంబై నారింజ, ఉసిరి, అరటి, అడవి మొల్ల చెట్లతో సాంబశివుని సభా మంటపంలాగా ఉంది. ఐరావత, అమృత, రంభ, గణికాభిరామమైన దేవేంద్రుని ప్రాసాదంలాగా ఉంది. ఉన్మెత్త, బలురెక్కసై, వెదురు పొదలతో ఉన్మత్త రాక్షస వంశ సంకులమైన మురాసురుని ఇల్లులాగా ఉంది. శంఖాలు, పద్మాలు, మొల్లలు, ఎర్ర తామరలతో శంఖ, పద్మ, కుంద, ముకుంద సుందరమైన కుబేరుని సౌధంలాగా ఉంది నైమిసారణ్యం. దట్టమైన రెల్లు పొదలు, శుక్రపుష్పి, చిక్కటి పొదలతో నిరంతర శరానల శిఖాబహుళమైన రఘురాముని రణరంగంలాగా ఉంది. మద్ది అంకురాలు కలదై అర్జునోద్భేదమైన పరశురాముని భండనంలాగా ఉంది. వేప, నిమ్మ, దంతి చెట్లతో అరిష్ట, జంభ, నికుంభ శక్తియుక్తమైన రాక్షస యుద్ధంలాగా ఉంది. తుమ్మ, మద్ది, సంపెంగ, కడిమి చెట్లతో ద్రోణార్జున కాంచన చందన కదంబ సమేతమైన కురు పాండవ సంగ్రామంలాగా ఉంది. ఎత్తైన మంగ, మామిడి చెట్లతో మహోన్నత శల్య సహకారంతో కూడిన కర్ణుని కథనంలాగా ఉంది. వట్టివేరు, నీలి, పనసాది చెట్లతో నల నీల పనసాది అద్రి ప్రదీపితమైన సముద్ర సేతు బంధనంలాగా ఉంది. నానా రకాల అశోక వృక్ష పంక్తులతో నానాశోక లేఖా ఫలితమైన శివదేవుని సేవలాగా ఉంది. సురపొన్నలు, తుమ్మెదలతో పున్నాగ శిలీముఖ భూషితమైన మన్మధుని విల్లులాగా ఉంది. పొన్న, కానుగా చెట్లతో కేసర, కరజ కాంతమైన నృసింహుని రూపంలాగా ఉంది. దుండిగా, దొండ, గువ్వగుతిక చెట్లతో నట నటీ సుషిరాన్వితమైన నాట్యరంగంలాగా ఉంది. చందన, కలిగొట్లు, బొట్టుగ చెట్లతో చందన కర్పూర తిలకాంచితమైన పార్వతీ పాలభాగంలాగా ఉంది. మరువం, నల్లగోరింట, వేగిస, తుంగముస్తెలు, దానిమ్మ చెట్లతో ఇంద్ర బాణాసన మేఘ కరక కమనీయమైన వర్షాగమంలాగా ఉంది. బారులు తీరిన చండ్ర చెట్లతో గాయత్రి విరాజితమైన వేదంలాగా ఉంది. ఇదంతా కూడా నైమిసారణ్యం. తెల్ల తెగడ చెట్లతో కోమలమైన తీగలతో
సరళ మృదులతా కలితమైన మహాకావ్యం వలె ఉంది. అందమైన ఆకులతో సువర్ణ రుచిరమైన వినతాగృహంలాగా ఉంది. అందమైన పూలతో సుమనోలలితమైన అమరావతి పట్టణం వలె ఉంది. పూదేనతో మధుమానితమైన కైటభుని అధికారంలాగా ఉంది. తీయని పళ్ళు కలదై అమృత ఫలదమైన హరిసేవనం వలె ఉంది. ఆకాశమంతా క్రమ్ముకొన్న పుప్పటి కలదై అభ్రంకష పరాగమైన ధనంజయుని యుద్ధంలాగా ఉంది. సింహము ఖడ్గమృగము పెద్ద పులులతో ఖడ్గ పుండరీక విలసితమైన వైకుంఠపురం వలె ఉంది. అందమైన నల్ల జింకలతో కృష్ణసార సుందరమైన నందఘోషం వలె ఉన్నది. దుప్పులు దున్నపోతులు నక్కలతో రామ మహిషి వంచక సమంచితమైన లంకా నగరంలాగా ఉంది. ఏనుగులు ఎలుగుబంట్లు శరభ మృగాలతో గజ గవయ శరభ శోభితమైన సుగ్రీవ సైన్యంలాగా ఉంది. నెమళ్ళు హంసలు గుడ్లగూపలు ఏట్రంతలు తీతువు పక్షులతో నీలకంఠ హంస కౌశిక భరద్వాజ తిత్తిరి భాసురమైన నారాయణ స్థానంలాగా ఉంది. చక్రవాకాలు కొంగలు హంసలు రాబందులు శకుని పక్షులు ముంగిసలతో ఏకచక్ర బకకంక ధార్తరాష్ట్ర శకుని నకుల సంచార సమ్మిళితమైన మహాభారతం వలె ఉంది. మంచి మంచి కాలువలతో ఉరుతిర ప్రవాహమైన సూర్యరథంలాగా ఉంది. మిక్కిలి జాజిపూలతో బహు వితత జాతి సౌమన్యసమైన జలదకాల సంధ్యా సమయం వలె ఉంది. ఈ విధంగా ఒప్పుతున్న నైమిసారణ్యంలో కల శ్రీ విష్ణు క్షేత్రంలో వైకుంఠధాముడైన శ్రీహరిని చేరుట కోసం సౌనకాది మహామునులు 1000 సంవత్సరాలను అనుష్ఠాన కాలంగా ఏర్పాటు చేసుకొని సత్రయాగాన్ని చేయడం మొదలెట్టారు. మొత్తం సౌనకాది మహర్షులందరూ కూడా 1000 సంవత్సరాల పాటు సత్రయాగం చేద్దామని అనుకున్నారు. అందులో ఒక రోజు ఉదయమే వారంతా నిత్య నైమిత్తిక హోమాలన్నిటినీ కూడా ఆచరించారు. ఆచరించి సౌనకాది మహర్షులు ఇప్పుడు ప్రశ్నిస్తున్నారు. ఆ తాపసులు ఇట్లనిరి వినీతున్ విజ్ఞాన ఫణిత నిఖిల పురాణ వ్రాతున్ నుత హరిగుణ సంఘాతున్ సూతున్ నితాంత కరుణోపేతున్. ఆ సౌనకాది మహర్షులందరూ కలిసి సూత మహర్షి దగ్గరికి వచ్చి ఆ సూత మహర్షితో ఇలా అన్నట్ట. ఎవరు ఆ సూత మహర్షి? వినయవంతుడు, విజ్ఞానం చేత ఆకళింపు చేసుకున్న నిఖిల పురాణాలను పండించుకున్నవాడు, హరి యొక్క గుణాలను నుతించేవాడు, అంతం లేని కరుణతో నిండినవాడు ఆయన ఆ సూత మహర్షితో ఈ సౌనకాది మహర్షులందరూ కూడా ఇలా అన్నారు. ఏమన్నారు? సమతందొల్లి పురాణ పంక్తులు ఇతిహాస శ్రేణులున్ ధర్మ శాస్త్రములున్ నీవయుపన్యసింపుదువు వేదవ్యాస ముఖ్యుల్ మునుల్ సుమతుల్ సూచిన వెన్నియన్నియును దోతున్ నీమదిం తత్ప్రసాదమునన్ చేసి ఎరుంగ నేర్తువు సమస్తంబున్ బుధేంద్రోత్తమా. పండితులలో ఉత్తముడైన వాడా, నువ్వు పురాణాలు ఇతిహాసాలు ధర్మశాస్త్రాలు చక్కగా ఉపన్యసించగలవు. వేదవ్యాసాది మునిముఖ్యులు ఎన్ని గ్రంథాలు చూశారో అవన్నీ నీ మనస్సులో ఉన్నాయి. వారి అనుగ్రహం చేత సమస్తం నీకు గుర్తుంటుంది, నీకు తెలుసు. గురువులు ప్రియ శిష్యులకు పరమ రహస్యములు తెలియ పలుకుదు రచల స్థిర కళ్యాణం వెయ్యది పురుషులకును నిశ్చయించి బోధింపు తగన్. ఓ సూతమహాముని, గురువులు తమ శిష్యులకు పరమమైన రహస్యాలన్నీ కూడా తెలిసేట్టుగా బోధిస్తారు. లోకంలో మానవులకు అచలము స్థిరము కళ్యాణకారకము అయినది ఏదైతే ఉందో దాన్ని మాకు బోధించవలసింది అని సౌనకాది మహర్షులు సూత మహర్షిని అడిగారు. మన్నాడవు చిరకాలము గన్నాడవు పెక్కులైన గ్రంథార్థంబుల్ విన్నాడవు వినదగినవి యున్నాడవు పెద్దలొద్ద ఉత్తమ గోష్ఠిని. నువ్వు పెద్ద పెద్ద వాళ్ళందరి దగ్గర ఉన్నావు కదా, ఆ సమావేశాలన్నింటిలో కూడా నువ్వు పాల్గొన్నావు కదా, నువ్వు మహానుభావుల సాన్నిధ్యంలో చిరకాలం ఉన్నావు. మన్నాడవు చిరకాలము పెక్కు గ్రంథాలను చూసావు, గన్నాడవు పెక్కులైన గ్రంథార్థంబుల్ విన్నాడవు వినదగినవి అనేక విషయాలను విన్నావు.
పెద్దల దగ్గర అనేకమైన గోష్ఠీ కార్యక్రమాల్లో నువ్వు పాల్గొన్నావు అని మళ్ళా అడుగుతున్నారు. అలసులు మందబుద్ధియుతులల్ప తరాయువులు ఉగ్ర రోగ సంకలితులు మంద భాగ్యులు సుకర్మములు ఎవ్వియు చేయజాలరి కలియుగమందు మానవులు కావున ఎయ్యది సర్వయో సౌఖ్యమై ఎలవడు నేమిటం బొడము నాత్మకు శాంతి మునీంద్ర చెప్పవే. ఈ కలియుగంలో మానవులందరూ సోమర్లు, మందబుద్ధి కలవాళ్ళు, అల్పమైన ఆయుష్ గలవాళ్ళు, భయంకరమైన రోగాలతో బాధపడేవాళ్ళు, మందబుద్భాగ్యులు, మంచి పనులు ఏమి చెయ్యలేరు. ఇలాంటి స్థితిలో ఈ కలియుగంలోని మానవులకు ఏమి చేస్తే బాగుంటుంది? మహర్షులందరూ అందరి గురించి ఆలోచిస్తారు. సర్వే జన సుఖినో భవంతు అని. ఆత్మశాంతి దేని వల్ల లభ్యమవుతుంది అది మాకు చెప్పండి అని సౌనకాది మహర్షులందరూ సూత మహర్షి దగ్గర చేరి అడిగారు. ఎవ్వని అవతారమెల్ల భూతములకు సుఖమును వృద్ధియు సొరిది చేయు నెవ్వని శుభనామమే ప్రొద్దునుడువంగ సంసార బంధము సమసిపోవు నెవ్వని చరితంబు హృదయంబు జర్పంగా భయమంది మృత్యువు పరువు పెట్టు నెవ్వని పదనది నేపారు జలముల సేవింప నైర్మల్య సిద్ధి కలుగు తపసులెవ్వని పాదంబు తగిలి శాంతి తెరువుగాంచిరి వసుదేవ దేవకులకు నెవ్వడు దయించే తత్కథలెల్ల వినంగా నిత్య పుట్టేడు నెరిగింపు మిద్ధ చరిత. వాళ్ళందరూ అడుగుతున్నారు, ఎవరి అవతారంతో మొత్తం అందరికీ సుఖం వస్తుంది? దేవకి వసుదేవులకు పుట్టిన ఈ శ్రీకృష్ణుడి కథలన్నీ వినాలని చాలా ఉత్సాహంగా ఉన్నాము. ఆ గాథలన్నీ మాకు ఎరిగించండి. ఆయన అవతారం ఈ లోకంలో అన్ని ప్రాణులకు సుఖాన్ని వృద్ధిని కలుగజేస్తుంది. ఆయన పవిత్ర నామాన్ని ఎవరు విడవకుండా ఉచ్చరిస్తారో వారికి సంసార బంధాలన్నీ కూడా తొలగిపోతాయి. ఆయన చరిత్రను హృదయంలో భావించినంత మాత్రం చేత మృత్యువు భయంతో పారిపోతుంది. ఆయన పాదాల్లో పుట్టిన నదీ జలాన్ని సేవిస్తే నిర్మలత్వం చేకూరుతుంది. తపోధనులందరూ ఆయన పాదాలను సేవించి శాంతి పొందుతారు. అలాంటి ఆ కృష్ణ పరమాత్మ గురించి తెలుసుకోవాలని మాకు కోరిక వచ్చింది, దాన్ని ఎరిగించవయ్యా అని సూత మహర్షిని అడిగారు. భూషణములు వాణికి నఘ పేషణములు మృత్యు చిత్త భీషణములు హృత్తోషణములు కళ్యాణ విశేషణములు హరిగుణోపచిత భాషణములు. శ్రీహరి యొక్క గుణములతో ఆ గుణాలని కనుక మనం మాట్లాడితే ఆ గుణాలతో కూడిన భాషణములు సరస్వతీదేవికి అలంకారాలు, సకల పాపములు తొలగించేవి, మృత్యుదేవతకు భయాన్ని కలిగించేవి, హృదయానికి సంతోషాన్ని ఇచ్చేవి, కళ్యాణాన్ని చేకూర్చేవి. అలాంటి మాటలు మాకు చెప్పు. కలిదోష నివారకమై ఎలగు యశుల్ ఒగడు నట్టి హరికథనము నిర్మలగతి గోరెడు పురుషుడు వెలయగనెవ్వాడు దగిలి వినడు మహాత్మా అని సౌనకాది మహర్షులు సూత మహాముని అడుగుతున్నారు. మహాత్మా, కలిదోషాలను నివారిస్తూ గొప్ప కీర్తిని అందుకున్న సత్పురుషులు పొగిడే ఆ హరి యొక్క గుణకీర్తనాన్ని ఎవరు ఆసక్తితో వినకుండా ఉంటారు? అనగా విను రసజ్ఞులై విను వారికి మాట మాట కధిక మధురమైన అట్టి కృష్ణు కథన మాకర్ణనము చేయ తలపు గలదు మాకు తనివి లేదు, మాకు సంతృప్తి లేదు. అనగా ఓ పాపం లేనివాడా, పాపరహితుడా, వినేవాళ్ల మనసులకు మాట మాటకు మధురములైన అవి కృష్ణుడి కథలు. అలాంటి కృష్ణ చరిత్ర వినాలనే కుతూహలం మాకు చాలా ఎక్కువగా ఉంది అని వర గోవింద కథా సుధారస మహావర్షోరుధారా పరంపరలంగాక బుధేంద్ర చంద్ర ఇతరోపాయానురక్తిం బ్రవిస్తర దుర్దాంత దురంత దుస్సహ జను సంభావితానేక దుస్తర గంభీర కఠోర కల్మష కనద్దావానలం బారునే. ఓ బుధేంద్ర చంద్ర, ఓ సూత మహర్షి, అత్యంత విస్తారమైంది, దాట శక్యం కానిది, అణచలేనిది, అంతం లేనిది, సహింప శక్యం కానిది, అనేక జన్మల నుంచే సంప్రాప్తమైనది, గంభీరమైనది, కఠోరమైన కల్మషం అనే కార్చిచ్చు భయంకరమైనది. దీన్ని ఆర్పేయాలంటే శ్రేష్టమైన గోవిందుని కథా సుధారసం అనే గొప్ప
గొప్ప వర్షధారలు తప్ప వేరే ఉపాయము లేదు. హరినామ కథన దావానల జ్వాలచే గాలవే ఘోరాక కాననములు వైకుంఠ దర్శన వాయు సంఘంబుచే దొలగవే భవ దుఃఖ తోయదములు కమలనాభ ధ్యాన కంఠీరవంబుచే కూలవే సంతాప కుంజరములు నారాయణ స్మరణ ప్రభాకర దీప్తి ధీరవే షడ్వర్గ తిమిర తతులు నయన నలిన నయన భక్తి నావచేగాక సంసార జలది దాటి తనగరాదు వేయు నేల మాకు విష్ణు ప్రభావంబు తెలుపవయ్య సూత ధీ సమేత అని కోరుకున్నారు. ధీమంతుడైన ఓ సూత మహర్షి, శ్రీహరి యొక్క సంకీర్తన, శ్రీహరి కథలను వినడం చేత దావానలం చేత పాపం అనే అడవులు కాలిపోతాయి. వైకుంఠుని దర్శనం అనే వాయువుల చేత దుఃఖ మేఘాలన్నీ తొలగిపోతాయి. కమలనాభుని ధ్యానం అనే సింహం చేత సంతాప కుంజరాలు కూలిపోతాయి. నారాయణుని స్మరణం అనే సూర్యకాంతి చేత అరిషడ్ వర్గ అంధకారాలన్నీ నశిస్తాయి. విష్ణువు మీది భక్తి అనే నావ చేత కాక సంసారం అనే జలధిని మరి దేనితో దాటగలము? 1000 మాటలు ఎందుకు? మాకు శ్రీ మహావిష్ణువు యొక్క మహాత్మ్యాన్ని తెలపండి అని సూత మహర్షిని కోరారు. ప్రశాంతమైన ఒక స్థలంలో కూర్చుని మౌనంగా భగవన్నామాన్ని స్మరిస్తూ ఉండడమే జపం. ఏకాగ్ర చిత్తంతో భక్తితో ఎడతెగకుండా నామస్మరణ చేస్తుంటే చివరికి దివ్య దర్శనాలు కలుగుతాయి. ఈశ్వర సాక్షాత్కారం లభిస్తుంది. పెద్ద దూలం ఒకటి గంగాజలంలో మునిగుంది. దానికి ఒక చివర గొలుసు కట్టి రెండో కొనను ఒడ్డుకు తగిలిస్తే ఆ గొలుసును పట్టుకుని ఎక్కాలని అనుకుంటూ పోతూ ఆ దూలాన్ని చేరుకోగలం. అలాగే భగవంతుని నామస్మరణలో నిమగ్నుడైన వాళ్ళు చివరికి భగవత్ సాక్షాత్కారాన్ని పొందుతారు అని శ్రీ రామకృష్ణ పరమహంస తెలియజేశారు. మానవావతారంలో రహస్యంగా ఉంటూ మాధవుడు బలరామ సహితుడై మానుషాతీతమైన పనులు చేశాడని విన్నాము. సౌనకాది మహర్షులు చెప్తున్నారు. వాటిని వివరించండి. కలియుగం రాబోతోందని విని ఈ వైష్ణవ క్షేత్రంలో నైమిసారణ్యంలో హరికథలు వినొచ్చు కదా అనే నెపంతో సత్రయాగం, 1000 సంవత్సరాలు చేసే యాగం, ఈ సత్రయాగం దీర్ఘకాలం మొదలెట్టాము. జలరాశి దాటగోరెడు కలము జనుల్ కర్ణధారుగాంచిన భంగిన్ గలిదోష హరణ వాంఛా కలితులమగుమేము నిన్ను కంటిమి సూత. పెద్ద జలరాశిని దాటాలి అని అనుకునే వాళ్ళకి పడవవాడు కనిపిస్తే ఎంత ఆనందంగా ఉంటుందో, అలాగా కలిదోషము అనే ఈ జలాన్ని దాటాలని పోగొట్టుకోవాలని అనుకుంటున్నాం మేము. ఆ కోరికతో ఉన్న మేము నిన్ను చూసాం మహాత్మా అని సౌనకాది మహర్షులు సూత మహర్షితో అన్నారు. చారుతర ధర్మరాశికి భారకుడకు కృష్ణుడు ఆత్మ పదమునకేగన్ భారకుడు లేక ఎవ్వని చేరును ధర్మంబు బలపు సెడిన మునినాథ. ధర్మరాశికి ఆధారంగా ఉండే శ్రీకృష్ణుడు పరంపదాన్ని చేరుకున్న తర్వాత రక్షకుడు లేడు కదా. అప్పుడు ఈ ధర్మం అంతా ఏమైపోయింది? ధర్మం ఎలా నిలబడింది? ధర్మాన్ని నిలబెట్టేవాడే పరమాత్మ కదా. ఆ ధర్మం ఏమైపోయింది శ్రీకృష్ణ నిర్యాణానంతరం అని సౌనకాది మహర్షులు సూత మహర్షిని అడిగారు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. యదక్షర పదభ్రష్టం మాత్రహీనంతు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. జయ శ్రీకృష్ణ.